అంత్యదినములయందు ఇట్లు జరగను అని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించుదరు, మీ యువకులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కనదరు. అవును, ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించుదను కనుక వారు ప్రవచించుదరు. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సోదరులారా, మేము ఏమీ చేయవలెను అని పేతురును అపోస్తలులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తుల అందరికును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికును చెందును అని వారితో చెప్పను.